हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अयान चिchu यूट्यूब चैनल నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ఈ రోజు నేను అయాన్ కోసం అయాన్ స్కూల్ కి వెళ్ళాడు ఫస్ట్ అయాన్ కి కొంచెం కారం ఎక్కువైతే ఫుడ్ తీసుకోవడన్నమాట అందుకని చెప్పేసి నేను పాలకూర ఫ్రై వాడి కోసమే సెపరేట్ గా చేయాలనుకున్నాను నేనైతే ఒక బంచ్ పాలకూర తీసుకున్నాను అంటే ఒక కట్ట తీసుకున్నాను వాడి కోసం నేను ఇప్పుడు పాలకూర ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ గనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పాలకూర ఫ్రై కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము ముందుగా వచ్చేసి నేను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెబ్బ మనకి కరివేపాకు ఒకటి ఎండుమిర్చి అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోండి ఇంకా మనకు కావాల్సినవి పసుపు అండ్ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము నేను ముందుగా పాలకూరని సన్నగా ఇలా బాగా ఇలా సన్నగా తరిగి మన్ని హాట్ వాటర్ అన్నమాట ఇవి నేను హాట్ వాటర్ లో వేసుకొని ఇలా పెట్టుకున్నాను ఎందుకు హాట్ వాటర్ లో అంటే హాట్ వాటర్ లో ఏదైనా ఉంటే డస్ట్ కూడా ఈజీగా పోతది హాట్ వాటర్ లో వేసేసుకొని తర్వాత మనము శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడుక్కొని అప్పుడు మనము యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే దానికి డస్ట్ ఇసుక లాంటి ఉంటుంది కాబట్టి అది హాట్ వాటర్ లో వేస్తే ఈజీగా తొలగిపోతుందన్నమాట ఇప్పుడు మనము ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేనైతే ముందుగా వచ్చేసి ఫస్ట్ పాలకూరని శుభ్రంగా కడుక్కుంటాను ఓకే ఫ్రెండ్స్ పాలకూరని శుభ్రంగా కడుక్కున్నాను చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాంటి బౌల్ ఒకటి పెట్టుకొని నేను దాంట్లో 1.5 పావు ఆయిల్ యూజ్ చేస్తాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం దాంట్లో ముందుగా నేనైతే కొలతలతో వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి ఒక కట్టకి మనం 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోద్ది 1/2 టీ స్పూన్ కూడా కాదు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి మనకి మినపప్పు శనగపప్పు అవి కూడా సేమ్ క్వాంటిటీ 1/2 టీ స్పూన్ సరిపోతుంది ఓకే ఇవి కాస్త వేగనిద్దాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాం ఎక్కువ కారం తినడు అయాన్ కాబట్టి నేను అయాన్ కోసమే ఓన్లీ అయాన్ కోసమే నేను ఈ పాలకూర ఫ్రై అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నా స్టైల్లో మీ పిల్లలకి కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంది అంటారు ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకున్నాము ఇప్పుడంతా ఒకసారి కలిసేటట్టు మంటని మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను కదా ఇండక్షన్ స్టవ్ మీద చేసే వాళ్ళైతేనేమో వోల్టేజ్ తగ్గించుకోండి నేనైతే వోల్టేజ్ తగ్గించుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి
కచ్చా పచ్చ దంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ముందుగా వెల్లుల్లి రెబ్బలు ముందే ఆయిల్లో వేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు అనంటే మనకి మాడు వాసన వస్తుంది అన్నమాట. మాడిపోతే బాగుండదు, అదే స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం తినలేము. అందుకని చెప్పి నేను ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఇది కాస్త బాగా దూరగా వేయించుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే చూడండి వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం దాంట్లో పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఓకే, ఇప్పుడు మనము కట్ చేసుకొని బాగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూర వేసుకుందాం. ఓకే ఫ్రెండ్, నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను కదా, బాగా యూజ్ చేసుకోండి. ఎందుకు అనంటే పాలకూరని హాట్ వాటర్లోనే కడుక్కోండి బాగా. చాలా వరకు అయితే అందరూ చల్లీల్లో వాటర్, కూల్ వాటర్లో కడుక్కుంటారు కదా. నేనైతే హాట్ వాటర్లో వేసి బాగా ఒకసారి ఒక 5 మినిట్స్ అలా హాట్ వాటర్లో వేసి పాలకూరని అలా పెడతాను. ఎందుకు అనంటే దాంట్లో ఉన్న డస్ట్ కానీ సంథింగ్, ఇప్పుడు పాలకూర కాబట్టి ఆకుకూరలకు చిన్నవి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి కాబట్టి మనము హాట్ వాటర్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనము 10 మినిట్స్ వరకు చూద్దాం. లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. హై ఫ్లేమ్లో పెడితే మాత్రము మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గర అయిపోయింది కదా. కొద్దిగా బాగా ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట పాలకూరని. మనకి వాటర్ చూడండి కొద్దిగా వాటర్ వస్తున్నాయి కదా. మనం పాలకూరలో వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకో. చాలా మంది కొంతమంది వాటర్ కూడా వేసుకుంటారు పాలకూరలో. వాటర్గా అట్లా బాగుండదు అన్నమాట. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నా స్టైల్లో మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది, మనం కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లల కోసం అంటే మనం కారం కొద్దిగా తక్కువ వేసుకొని చేస్తాం కాబట్టి. ఓకే, చూడండి వాటర్ అయితే వస్తున్నాయి. ఈ వాటర్ ఇప్పుడు మనకి పాలకూరలో వాటర్ వచ్చేసి అవన్నీ ఇంకిపోవాలన్నమాట. అవన్నీ ఇంకిపోయాక మనం ఇప్పుడు తర్వాత ఉప్పు కారము అవి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం అలాగే ఆయిల్లోనే. సో ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అనేవి చాలా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడా కారం వేసుకుందాము. కారం అంటే నేను పచ్చిమిర్చి వేయలే కాబట్టి అయానికి ఎంత తింటాడో అయానికి సరిపడా నేను కారానికి తగ్గట్టుగా వేస్తాను అన్నమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కారము. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అయాన్ ఎక్కువగా తినడు కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలియబెడదాము. ఓకే ఫ్రెండ్స్, మనం సాల్ట్ వేసాం కదా. ఆల్రెడీ పాలకూరలో ఉన్న వాటర్ అనేవి వచ్చి మొత్తం అబ్జర్వ్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆ సాల్ట్కి చూడండి వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు ఆ వాటర్ కూడా, సాల్ట్ వాటర్ కూడా బాగా ఇంకిపోయి మనకి పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా మంది దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకుంటారు. అఫ్కోర్స్ నేను కూడా వేసుకుంటాను. కొంతమంది వేసుకోరు అన్నమాట. ధనియాల పొడి కూడా వేసుకోండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఏమంటారు, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది, ఫ్రై అనేది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి నా స్టైల్లో మాత్రము, ముందుగా నా ఛానల్ మాత్రం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ చూద్దాము.
ఫ్రెండ్స్ చూడాము, ఇప్పుడు మూత తీసి చూడండి బాగా ఫ్రై అవుతుంది. మనకి ఒక 5 మినిట్స్ అయితే పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తేనే అలా భలే ఉంది కదా చూడడానికి మాత్రము. ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటాను. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నేనైతే అందాజ కొద్దిగా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే వేసుకుంటే మాత్రం అలాగే వేసుకోండి. నేను ఒక కట్ట తీసుకున్నాను కాబట్టి నాకు కొలత అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఓకే, మనం ఒక్క 5 మినిట్స్ అయితే మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము కర్రీ ఎలా ఉందో చూపిస్తాను. ఇంకా ఫ్రెండ్స్ చూద్దాము, కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఆయిల్ అనేది వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ మాత్రం తేలుతుంది కదా. ఇప్పుడు మనము అలా ఒకసారి బాగా కలుపుతూ ఉంటే కొంచెం వాటర్ అనేది ఇంకిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి కర్రీ మాత్రము రెడీ అయిపోయింది కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, కొత్తిమీర లాంటివి అలాంటివి ఏమీ వేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్ చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నా పాలకూర ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ప్లీజ్ నా ఛానల్ కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకసారి కనుక నా పాలకూరని మాత్రం ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ బాయ్.